ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ మహా ద్వాదశ జ్యోతిర్లింగ జయసిద్ధి వినాయక మాణిక్యాంబ సహిత శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని నమో నమః. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌటుపల్ మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్ననాథుల పుణ్యక్షేత్రం నందు మతిస్థిమితం లేని 600 మంది అనాథుల మధ్యన ఈ రోజునగా స్వస్తిశ్రీ పరాభావనామ సంవత్సరము జ్యేష్ఠ మాసము బహుళపక్షము 11/7/2026 సంవత్సరమున సైదాబాద్ కాలనీ హైదరాబాద్ వాస్తవ్యులు పసుపులేటి గోత్రోభవస్యులు శశాంక్ మృణాలిని గారి జన్మదిన సందర్భంగా ఈ అనాథుల మధ్యన కేక్ కట్ చేయడం జరుగుతుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ మహా ద్వాదశ జ్యోతిర్లింగ జయసిద్ధి వినాయక మాణిక్యాంబ సహిత శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని నమో నమః. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌటుపల్ మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్ననాథుల పుణ్యక్షేత్రం నందు మతిస్థిమితం లేని 600 మంది అనాథుల మధ్యన ఈ రోజునగా స్వస్తిశ్రీ పరాభావనామ సంవత్సరము జ్యేష్ఠ మాసము బహుళపక్షము 11/7/2026 సంవత్సరమున సైదాబాద్ హైదరాబాద్ వాస్తవ్యులు భర్త మహర్షి గోత్రోభవస్యులు అనిల్ ప్రవళిక గారి పుట్టినరోజు సందర్భంగా ఈ అనాథుల మధ్యన కేక్ కట్ చేయడం జరుగుతుంది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ ప్రవళిక గారు. యొక్క మృణాలిని గారి పుట్టినరోజు సందర్భంగా అనాథుల మధ్యన కేక్ కట్ చేయడం జరిగింది. అదేవిధంగా అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించుచున్నవారు భర్త శశాంక్ గారు, అత్త సరస్వతి గారు, అదేవిధంగా తల్లిదండ్రులు ఆడపు ఎల్లస్వామి గారు, సంధ్యావళి గారు, తమ్ముడు సాయి కృష్ణ, వీరందరూ కూడా ఈ అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి శశాంక్ మృణాలిని గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా అనిల్ ప్రవళిక గారి పుట్టినరోజు సందర్భంగా అనాథుల మధ్యన కేక్ కట్ చేయడం జరిగింది. అదేవిధంగా అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించుచున్నవారు భర్త అనిల్ గారు, కూతురు ఆద్యశ్రీ, కుమారుడు ఆర్నవ్, వీరందరూ కూడా ఈ అనాథులకు అన్నదానం అందించారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ యొక్క పుట్టినరోజు సందర్భంగా మీరు మీ కుటుంబ సభ్యులు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని మీరే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించండి.
అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న దిక్కులేని అభాగ్యులకు ఒక్కపూట అన్నదానం చేసి పరమేశ్వరుడి పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులు కండి. మీరు రాలేని పక్షంలో మీ సాయం పంపిస్తే శివాలయంలో పూజలు చేసి మీ పేరుపై అభాగ్యుల ఆకలి తీర్చడం ద్వారా జన్మ జన్మల పుణ్య ఫలాలు పొందండి.